ఎండ వచ్చిందని పైకి తీసుకొస్తే ఇదేమో ఇందులో కూర్చుంది. నాకైతే ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏమ్మా అక్కడ కూర్చున్నావు? దా బయటికి రాదా. అమ్మ చూస్తుంటే బాధ అనిపిస్తుంది నాకు. జారా పిల్లలు ఇక్కడ పెడతావు, వణికేస్తున్నావు. ఎండ్లోకి రానన్న కొద్దిసేపు. నీ బాధ అసలు నాకు చాలా బాధగా ఉంది. జారా నీ ఇష్టం అయితే కూర్చో, కొద్దిసేపు కూర్చో. నీకు ఎంతసేపు కూర్చోనిపిస్తే అంతసేపు కూర్చో. ఫైనల్లీ చిన్నగా అయితే మా జారాని అయితే కూర్చోబెట్టాను బయటకు తీసుకొచ్చి. దానికి వణికించడం అనేది తగ్గిస్తుంది అనుకుంటాయి, చల్లమంటాయి, పొగ అనేది వస్తుంది. నేనైతే ఇలా సెట్ చేశాను జారా బేబీస్కి. ఒక చెక్క లాంటిది వేసి దాని మీద క్లాత్ వేసాను. నిజంగా దాని డేరింగ్కి మెచ్చుకోవాలి. మా పై హౌస్ 2 హౌసెస్ ఖాళీ, ఇంకా ఏదో ఒక హౌస్లో పెడతాదేమో అని చెప్పి కింద అంతా లైట్ వల్ల అది భయపడుతుందని చెప్పి నేను పైకి తీసుకొచ్చాను. ఇప్పుడు టైం వచ్చి 11:30 అవుతుంది. ఇంకా పెయిన్స్ భరిస్తుంది అది. బయట రాక్సీ గారిని పెట్టేశాను. రాక్సీ గారు చాలా ఇబ్బంది పెడుతున్నాడు దానికి. అందుకనే నేను బయట దాన్ని పెట్టానని చెప్పి ఆడదొక్కు చూస్తుంది. ఒక బేబీ వస్తాక ఆటోమేటిక్గా అన్ని బేబీస్ వచ్చేస్తాయి. ఒక బేబీ అయినా వస్తే బాగున్ను. మార్నింగ్ 3 నుంచి చాలా సఫర్ అవుతుంది. నాలుక బయట పెట్టి నీళ్ళు కూడా పెడుతున్నా, తాగట్లేదు. ఫుడ్ కూడా పెట్టా, తినలేదు. నాకు అదే టెన్షన్గా ఉంది. దాని బాధ నేను తీసుకోలేకపోతున్నాను. జారాది కొన్ని రోజుల నుంచి ఆడట్లేదు, అప్పటికి డల్గా ఉన్నాడు. మేము ఆడిపించడం వేరు, తల్లితో ఆడడం వేరు కదా. జారా దాని ఓన్గా దిగినప్పుడే నాకు చాలా కోపం వస్తుంది. ఉండమని చెప్పినా కూడా వెళ్ళిపోతుంది. జారా స్టే వినదు, అస్సలు వినదు, చెప్పిన మాట వినదు. ఏమంటే ఇందులో దూరిపోతా అంటావు. పిల్లలు అక్కడ ఎవరైనా పెడతారా? ఆ మూల పెట్టేస్తాను అంటుంది. పిల్లలు మీకు చూపిస్తాను. ఆ చెత్తున్న దగ్గర పెట్టేస్తాను అంటుంది. ఇంట్లో పనావిడ బట్టలు అక్కడ పెట్టుకుంది. ఇది వెళ్ళి అక్కడ పెట్టేస్తుంది అంట పిల్లల్ని. అక్కడ ఎవరైనా పిల్లలు పెడతారా జారా? ఏమంటే అది తీసేసి అందులో నుంచి దూరిపోతుంది. మార్నింగ్ నుంచి నేను కూడా వాటర్ లేదు, బ్రేక్ఫాస్ట్ లేదు, లంచ్ లేదు, అలానే కూర్చున్న. దీంతో 1 మినిట్ కూడా నేను వెళ్ళిపోతే నా వెనకే వచ్చేస్తుంది. అందుకనే ఎలారా ఉంటారు బాబోయ్. పెట్ పేరెంట్స్కి, పెట్ లవర్స్కి అర్థమవుతుంది బాధ. ఫీమేల్ డాగ్స్ ఉంటే మేల్ డాగ్స్ని అస్సలు ఉంచుకోవద్దు ప్లీజ్, దయచేసి. జారాతో నాకు చాలా మెమరీస్ ఉన్నాయి. నా లో టైంలో నాకు జారానే చాలా తోడుగా ఉంది. జారా నాకు నా ఫ్యామిలీ మెంబర్స్ కన్నా ఎక్కువ. దాన్ని ఈరోజు ఇలా చూస్తుంటే నాకు నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. అనేది చెయ్యి వదలట్లేదు దాన్ని. నేను వదిలేస్తున్నా, అది వదలట్లేదు నన్ను. నా మైండ్ అంతా నిజంగా బ్లాంక్గా ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ జారా. బీ స్ట్రాంగ్, బీ స్ట్రాంగ్. యు ఆర్ వెరీ స్ట్రాంగ్ గర్ల్. యు ఆర్ వెరీ స్ట్రాంగ్ పప్పీ. యు ఆర్ వెరీ స్ట్రాంగ్. యూ విల్ బీ వెరీ స్ట్రాంగ్. యూ విల్ బీ ఆల్వేస్ స్ట్రాంగ్. జరా పుష్ ఇట్, పుష్ ఇట్. గుడ్ గర్ల్, గుడ్ గర్ల్. పుష్ ఇట్, పుష్ ఇట్. పుష్ చేయి, పుష్ చేయి. బేబీని పుష్ చేసేసి పుష్ చేయి జరా. పుష్ ఇట్. యు ఆర్ వెరీ స్ట్రాంగ్ గర్ల్ కదా. పుష్ ఇట్, పుష్ 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 ఇట్. ఇప్పుడే డాక్టర్కి అయితే కాల్ చేశాను. పాపం నా ఒడిలో పెట్టేస్తాను అంటుంది పిల్లలు. డాక్టర్కి కాల్ చేస్తే 3 o'clock నుంచి అంత ఇబ్బంది పెడుతున్నాం, ఇప్పటి వరకు హాస్పిటల్కి ఎందుకు తీసుకెళ్ళలేదు అని అన్నారు. సో ఇంజెక్షన్ అనేది ఇమ్మని చెప్పింది హాస్పిటల్లో. బట్ ఇప్పుడు మాకు 4 o'clock అయిపోయింది. మా ఊర్లో డాక్టర్స్ అయితే ఎవరు ఉండరు, వెటర్నరీ హాస్పిటల్స్ అయితే. నెంబర్ అయితే సెండ్ చేస్తుంది నా ఫ్రెండ్. చేస్తే వెంటనే కాల్ చేసి అయితే తీసుకెళ్తాను హాస్పిటల్కి. పాప నా ఒడిలోకి అయితే వచ్చేస్తుంది. నా ఒడిలో పెడుతుందంట పిల్లల్ని. పుష్ చేస్తుంది బేబీస్ని. ఈ మూమెంట్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. యాక్చువల్గా మా చాకోగాడి హెడ్ పెద్దది కదా. అడిగింది మా ఫ్రెండ్ అయితే చాకోగాడి హెడ్ ఏమైనా పెద్దదా అని. చాకోగాడి హెడ్ కొంచెం పెద్దదే, దానివల్ల కూడా బేబీస్ బయటికి రావడం చాలా కష్టం అవుతుందంట. సో నేనైతే జర పుష్ చేయి. చాలా ఎనర్జీ ఇస్తున్నాను, చాలా కాన్ఫిడెంట్ ఇస్తున్నాను జారమ్మకి. అందుకే నా దగ్గర వచ్చి కూర్చుంది. డెలివరీ పెట్టే ముందు గ్రీన్ డిశ్చార్జ్ అనేది రిలీజ్ అవుతుందంట. అదైతే అయ్యింది. నేను ఆఫ్టర్నూనే చూశాను గ్రీన్గా. సో ఇప్పుడైతే బేబీస్ పెట్టే టైము ఇంకా చాలా లేట్ అయిపోయింది. దీని డెలివరీ అనేది త్వరగా పెట్టేయాలి. ఒకవేళ బేబీస్ పెడితే పర్లేదు, బేబీస్ పెట్టకపోతే వెంటనే హాస్పిటల్కి అనేది తీసుకెళ్ళాలి. ఇంజెక్షన్ అనేది ఇవ్వాలి. ఇంజెక్షన్తో కూడా రాకపోతే బేబీస్ తర్వాత ఆపరేషన్ అని చెప్పారు. జరా పుష్ చేయి జరా. యూ హ్యావ్ లాట్స్ ఆఫ్ స్ట్రెంత్. జరా పుష్ ఇట్, పుష్ ఇట్, పుష్ ఇట్. పుష్ జరా. చాలా అలసిపోతుంది. వాటర్ కూడా పక్కన పెట్టాను, వాటర్ ఇస్తున్నాను, తాగుతుంది. అండ్ అయితే చెప్పింది ఒకవేళ ఆపరేషన్ కానీ చేయించకపోతే లో అయిపోతుంది పప్పి అని చెప్పి, బీపీ లో అయిపోతుంది, చనిపోతుంది అని చెప్పి.